హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ భారతి. ఏంటక్క లైఫ్ అంతా వంటలే అంటారా? కాదండి, ఇంకా నేను బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా వీడియోస్ ఉంటే అవి కూడా తీసి అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇది పొడి పొడిలాడే కొబ్బరి పచ్చడి. దీనికి పచ్చిమిర్చి, కొబ్బరి, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, చింతపండు, సరిపడినంత సాల్ట్, అంతే, సింపుల్. మీకు కనుక రోల్ ఉంటే దీన్ని రోట్లో వేసి దంచుకోండి, చాలా బాగుంటుంది. మాకు రోల్ లేదు, చిన్నది ఉంది, కానీ దాంట్లో దంచలేం కదా. దీంట్లో నేను ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి, కొంచెం సాల్టు, కొంచెం చింతపండు వేసి దీన్ని పల్స్ మోడ్లో పెట్టి తీస్తున్నాను అనమాట. మిక్సీ మీరు గర్రా గర్రా తిప్పేసి ఏది కూడా మెత్తటి పేస్ట్ చేసుకోవద్దు దీనికి, మెయిన్గా ఈ చట్నీకి. ఇది ఇప్పుడు పల్స్ మోడ్లో చేసి పెట్టాను చూసారా. దీంట్లోనే మళ్ళీ కొబ్బరి వేసి, కొబ్బరిని కూడా పల్స్ మోడ్లోనే వేయండి. మరీ లేత కొబ్బరి తీసుకోవద్దు, మరీ ముదురు కొబ్బరి తీసుకోవద్దు. మరీ ముదురు కొబ్బరి కొంచెం తినలేం, పొట్టు పొట్టుగా అనిపించినట్టు ఉంటుంది అనమాట. మీడియంగా ఉన్న కొబ్బరి తీసుకోండి. ఇదిగోండి, ఇలా పల్స్ మోడ్లో తీసుకుంటే మనకి కొబ్బరి రేకులు రేకులుగా రావాలి. మరీ గర్ర గర్రని తిప్పేస్తే సన్న సన్న రేకుల్లాగా అయిపోతుంది. అలా ఉంటే చట్నీ బాగుండదు అనమాట. అంటే టేస్ట్గా అనిపించదు, బాగానే ఉంటుంది కానీ అంత టేస్ట్గా అనిపించదు. దీన్ని ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది దీనికి. ఆల్రెడీ మనకి కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం తగ్గించే తీసుకోండి. ఇలా తాలింపు గింజలు వేసుకున్నాక నేను దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కాదు, ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలన్నమాట. అప్పుడేమవుతుందంటే మనకి చట్నీ తొందరగా పాడవకుండా ఉంటుంది. ఉల్లిలో ఏ కొంచెం నీరున్నా కానీ చట్నీ పాడవుతుంది. మనందరికీ తెలిసిందే కండి, ఉల్లిపాయకి తొందరగా పాడయ్యే గుణం ఉంటుంది అన్నమాట. ఏ కర్రీలో వేసినా అది ఎక్కువ టైం నిల్వ ఉండదు. మీకు నిల్వ ఉండాలి అనుకున్న వాటిలో ఉల్లిపాయ వేసుకోవద్దు. ఒకవేళ వేసుకుంటే దాన్ని బ్రౌన్ కలర్లో వేగనివ్వండి. ఇప్పుడు నేనైతే ఈ తాలింపులో ఈ ఉల్లిపాయని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆ నెక్స్ట్ మన చట్నీ వేస్తాను. దీంట్లోనే కొంచెం లైట్గా సాల్ట్ వేసానండి, ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇదిగోండి చూసారా, ఇప్పుడు బ్రౌన్ కలర్ ఎంత మంచిగా అయింది. ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న ఆ కొబ్బరి పొడి వేసుకోవటమే. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని దీన్ని మళ్ళీ సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలండి. అన్నీ పచ్చివే వేసాం కదా, పచ్చి వాసన పోయే వరకు అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని వేపుకోవటమే. చూడండి ఎంత పొడి పొడిగా కదులుతుందో, మన కోడిగుడ్డు పొడిలాగా, అంటే కోడిగుడ్డు ఫ్రై చేస్తాం కదా అలా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అయిపోయిందండి ఫ్రై, ఆపేస్తున్నాను. ఇది నేను కొంచెం చిన్న చిప్పతోనే చేశాను కాబట్టి ఇంత కొంచెం వచ్చింది. కొంచెం మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి ఒక చిప్ప 2 చిప్పలా చేసుకోండి. అది మనకి 1 వీక్ అయినా స్టాక్ ఉంటుంది. అంటే ఒక్కొక్క రోజు తినం కదండి చట్నీ, అదే పక్కన ఉంటుంది, చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ జాబులకి వెళ్ళే వాళ్ళు చేసుకొని పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ ఏ టైంకి వచ్చినా కానీ ఉంటుందండి, పాడవ్వదు. చూసారా ఎంత నీట్గా పొడి పొడిలా ఆడుతూ వస్తుందో చట్నీ. దీన్ని మీకు నేను అన్నంలో కలిపి చూపిస్తాను చూడండి. వేడి వేడి అన్నంలో, నెయ్యి అవసరం లేదు దీనికైతే. వేడి వేడి అన్నంలో నేను కొంచెం కొబ్బరి పచ్చడి, కొంచెం బెండకాయ ఫ్రై చేశాను, వేస్తున్నాను. ఇది వేడివేడి అన్నంలో ఒక్కసారి కలుపుకొని ఒక్క ముద్ద తిని చూడండి, ఎంత బాగుంటుందో. చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ నాకు చిన్నప్పుడు, నేను 10th ఉన్నప్పుడు ఫస్ట్ టైం పరిచయం చేసిందండి ఈ పచ్చడి. ఏంటి అమ్మ అన్నీ పచ్చివి దంచమంటుంది అని అనుకున్నా కానీ, అప్పుడు దంచినప్పుడు మా అమ్మ బాగుంటుంది చెయ్యి అంటే చేస్తామన్నమాట. ఇద్దరం రోల్ దగ్గర కూర్చొని దంచి చేసుకున్నాం. అప్పట్లో ఈ మిక్సీలు అవన్నీ కూడా లేవు, అప్పుడప్పుడే వస్తున్నాయి అన్నమాట. అంటే అక్క జమానా పుట్టినప్పుడు అనొద్దు, కాదు, అప్పుడెప్పుడే మిక్సీలు స్టార్ట్ అవుతున్నాయి కామన్ పబ్లిక్కి కూడా. ఇదిగోండి వేడి వేడి అన్నంలో కలిపి ఒక ముద్ద తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.